పార్టీ ఫిరాయింపుల 8 మంది ఎమ్మెల్యేల విచారణ పూర్తి. మరో 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి. వచ్చిన వాళ్ళనే రాజీనామా చేయిస్తుంటే మళ్ళీ కొత్తగా 10 మంది ఎమ్మెల్యేల. ఇంతకీ బీఆర్ఎస్ కాంగ్రెస్ల ప్లాన్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై విచారిస్తున్న అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ శనివారం మరో 2 ఎమ్మెల్యేల పిటిషన్లపై విచారించారు. అసెంబ్లీని స్పీకర్ ఛాంబర్లో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్లపై దాఖలైనటువంటి పిటిషన్లపై విచారణ జరిగింది. ఫస్ట్ తెల్లం వెంకట్రావు వర్సెస్ కేపీ వివేకానంద పిటిషన్పై జరిగిన విచారణలో వెంకట్రావును పిటిషనర్ల తరపు న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. ఈ విచారణలో పార్టీ మార్పు అంశం చుట్టూనే వాదనలు జరిగినట్లు తెలిసింది. ఆ తర్వాత సంజయ్ వర్సెస్ జగదీష్ రెడ్డి పిటిషన్పై విచారణ జరిగింది. దీనిలో సంజయ్ను పిటిషనర్ల తరపు న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. ఈ విచారణ సందర్భంగా అసెంబ్లీలో ఆంక్షలు విధించారు. పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. శుక్రవారం ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, అరికెపుడి గాంధీల పిటిషన్లపై పిటిషనర్ల తరపు న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. స్పీకర్ 2 దశలుగా చేపట్టినటువంటి విచారణలో మొత్తం 8 మంది ఎమ్మెల్యేలపై దాఖలైనటువంటి అనర్హత పిటిషన్పై విచారణను పూర్తి చేశారు. మొదటి దశలో 4 ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, కాళ యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డిల పిటిషన్లను విచారించిన స్పీకర్ తాజాగా 4 ఎమ్మెల్యేల విచారణను పూర్తి చేశారు. మరో 2 ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్కు స్పీకర్ ఇచ్చినటువంటి నోటీసులకు వారిచ్చిన వివరణలో స్పష్టత లేదని సమాచారం. ఇదిలా ఉంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం రాష్ట్ర రాజకీయాల్లో మార్పులకు కారణమవుతున్నది. ఇప్పటికే 10 మంది గులాబీ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి షాక్ ఇచ్చి కాంగ్రెస్ గూటికి చేరిన విషయం తెలిసిందే. త్వరలోనే మరో 10 మంది హస్తం పార్టీ చెంతకు చేరేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ నేతలు ఎప్పటి నుంచో కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలతో టచ్ లో ఉన్నట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై రోజు రోజుకు వ్యతిరేకత పెరుగుతుందనే అనుమానంతో వీరు ఇంతకాలం మౌనంగా ఉండిపోయారని టాక్. లేటెస్ట్ గా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం తర్వాత ఇక బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నామని అధికార పార్టీకి సంకేతాలు పంపుతున్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. జూబ్లీహిల్స్ బైపోల్ బాధ్యతలను తీసుకున్నటువంటి కేటీఆర్ ప్రచారం నుంచి పోల్ మేనేజ్మెంట్ వరకు పర్యవేక్షించారు. కానీ గులాబీ పార్టీ అభ్యర్థి ఓడిపోవడంతో ఆయనపై ఫెయిల్యూర్ లీడర్గా ముద్రపడింది. జూబ్లీహిల్స్ ఓటమితో రానున్నటువంటి రోజుల్లో పార్టీ మనుగడ ఎలా ఉంటుంది అనే అంశంపైన గులాబీ నేతలు డిస్కషన్ జరుగుతుంది. మరోవైపు పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి కేసీఆర్ 2 ఏళ్లుగా ఫామ్ హౌస్ కి పరిమితమయ్యారు. కేసీఆర్ బయటకు వచ్చి తిరిగి క్రియాశీలక రాజకీయాలు చేస్తారో లేదో అనే అనుమానం కూడా పార్టీ లీడర్లను వెంటాడుతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ లో కొనసాగితే తమ రాజకీయ భవిష్యత్ ఏంటి అనే చర్చ వారిలో మొదలైంది. అందుకని కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే ఎలా ఉంటుందని సన్నిహితుల నుంచి సూచనలు తీసుకుంటున్నట్లు తెలిసింది. చాలా రోజుల క్రితమే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సుమారు 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు రెడీగా ఉన్నట్లు ప్రచారం జరిగింది. కానీ అప్పట్లో కాంగ్రెస్ సర్కార్పై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందని కారణంతో తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. అదే సమయంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ ఇచ్చినటువంటి పిటిషన్పై సుప్రీంకోర్టు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు సూచించింది. ఇలాంటి సమయంలో పార్టీ మారితే అనర్హత వేటు పడుతుందనే భయంతో వారంతా వెనక్కి తగ్గారు. లేటెస్ట్గా జూబ్లీహిల్స్ గెలుపుతో గ్రేటర్ పరిధిలోని 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వస్తామంటూ ఏఐసీసీ పెద్దలకు సంకేతాలు పంపినట్లు తెలిసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడొద్దంటే బీఆర్ఎస్లోని 24 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి చేరాలి. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు హస్తంగూటికి చేరారు. తాజాగా పార్టీ మారేందుకు మరో 10 మంది సిద్ధంగా ఉన్నారు. వీరికి అదనంగా మరో 4 తోడైతే పార్టీ ఫిరాయింపుల చట్టం నుంచి తప్పించుకునే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడం వల్ల తలెత్తే న్యాయ రాజకీయ అంశాలపై కాంగ్రెస్ అధిష్టానం ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఒకవేళ నిజంగానే ఇప్పుడు 10 మంది ఇంకొక 10 మంది చేరితే ఇంకొక 4 కాంగ్రెస్లోకి చేర్చుకుంటే డెఫినెట్గా అనర్హత వేటు నుంచి బయటపడవచ్చు. అలా కాకుండా ఇప్పుడున్నటువంటి 10 మంది కాకుండా ఇన్ కేసు 24 మంది లోపే ఒకవేళ కాంగ్రెస్లోకి చేరితే ఉన్నటువంటి అందరిపై కూడా కాంగ్రెస్ పార్టీలో అనర్హత వేటు వేయడం డెఫినెట్గా జరుగుతుంది. అయితే ఇప్పటికే ఉన్నటువంటి అటు దానం నాగేందర్ కావచ్చు, మిగతా ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కూడా డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేయించేటువంటి ఆలోచనలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అవసరమైతే చేయాలన్న ప్రయత్నాలు కూడా జరిగింది. లేటెస్ట్గా ఇప్పుడు ఈ 10 మంది కూడా కాంగ్రెస్లోకి వెళ్తే అప్పుడేమన్నా ఆలోచించే ఛాన్సెస్ కూడా లేకపోలేదు. ఎందుకంటే గతంలో ఆల్రెడీ 10 మంది చేరారు. ఇప్పుడు ఈ 10 మంది కనుక చేరితే ఇంకొక 4 పార్టీలో చేర్చుకోవడం పెద్ద సమస్య కాదు. కాబట్టి ఈ 10 మందే మెయిన్గా ఉన్నట్లయితే తెలుస్తుంది. ఒకవేళ ఈ 10 మంది కనుక కాంగ్రెస్లో చేరితే కనుక అప్పుడు మొత్తం 20 మంది అవుతారు. దానికి తోడు ఇంకొక 4 తోడు చేసుకుంటే డెఫినెట్గా ఈ పార్టీ ఫిరాయింపుల చట్టం నుంచి బయటపడే ఛాన్స్ ఉంటుంది. కానీ ఏదేమైనా కానీ ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు కాంగ్రెస్లోకి చేరతారా? చేరితే కాంగ్రెస్కి ప్లస్ అవుతుంది, చేరకపోతే బీఆర్ఎస్కి ప్లస్ అవుతుందని కూడా కొంతమంది ఏదైతే రాజకీయ వర్గాలు ఉన్నటువంటి అయితే కామెంట్ చేస్తున్నారు. బట్ దీని మీద వెళ్తున్నారు అన్నారు. కానీ కంప్లీట్గా అయితే
సమాచారం అయితే లేదు. కానీ ఒకవేళ నిజంగానే మరి 24 మంది కనుక కాంగ్రెస్లోకి వెళ్తే ఇప్పటికీ బాగానే ఉంటుంది. బట్ నెక్స్ట్ ఎలక్షన్స్లో అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ 2 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది కాబట్టి దాని తర్వాత వచ్చేటువంటి ఎలక్షన్స్లో అంటే ఇప్పుడు ఉన్నటువంటి 24 మంది అండ్ కాంగ్రెస్లో ఇంతకుముందు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా టికెట్లు ఇచ్చే ఉద్దేశంలో కొంచెం ఇబ్బంది పడేటువంటి అవకాశాలు అయితే డెఫినెట్గా లేకపోలేదు. అందుకోసమనే ఏం చేయాలి ఏందనేది కూడా ఇక్కడ కాంగ్రెస్ పెద్దలు డిస్కషన్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది. సో మరికొద్ది రోజుల్లో దీని మీద ఒక క్లారిటీ అయితే రానుంది.